హాయ్ గుడ్ ఈవినింగ్. ఐఎమ్ నాగరాజ్ శ్రీమేధ స్కూల్ చెలగలండి. పిల్లలకు ముఖ్యంగా హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అవసరం. బాగలేదా 21 డేస్‌లో మార్చే బాధ్యత మాదండి. మీ పిల్లల హ్యాండ్ రైటింగ్ 100% మారుతుంది. కాకపోతే కొన్ని టిప్స్ అండి. హ్యాండ్ రైటింగ్ మారాలి అంటే ఫస్ట్ అండి ఏజ్ ఫ్యాక్టర్. సెకండ్ క్లాస్ బిలో ఉన్న స్టూడెంట్స్ అంత ఈజీగా మారదు. వాళ్ళకు అంత ఈజీగా మీరు మార్పించాలని ప్రయత్నం చేయకండి. చిన్న ఏజ్. ఎప్పుడైతే సెకండ్ క్లాస్ దాటి థర్డ్ క్లాస్‌లోకొస్తారో ఫోర్త్ క్లాస్ నుంచి 100% మారుతుంది. కాన్సంట్రేషన్ లెవెల్స్ చేంజ్ అవుతాయి. ఓపికతో రాయగలుగుతారు. ఆ స్ట్రోక్స్ అంటే వాళ్ళకి తెలుస్తది. అప్పుడు మాత్రమే హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేయడానికి స్కోప్ ఉంటదండి. అండ్ ఇంగ్లీష్‌లో లెటర్స్ ఉంటాయి. 26 లెటర్స్‌ని డివైడ్ చేసుకొని స్ట్రోక్స్ నేర్పిస్తూ 21 డేస్‌లో మనము ఫస్ట్ 2 డేస్ ఏం నేర్పియాలి, నెక్స్ట్ 3 డేస్ ఏం నేర్పియాలి, నెక్స్ట్ 4 డేస్ ఏం నేర్పియాలి, ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా టిప్ నెంబర్ 2 ఏంటంటే 4 లైన్ బుక్ ప్లెయిన్ తీసుకోవాలి. ఇంకొకటి జెల్ పెన్ కంపల్సరీ అండి. తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఏ విధంగా రాయాలో కూడా మనం చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ థింగ్ వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ అనేది ఉంటేనే సాధ్యమైతది ఏదైనా కూడా. వీటితో పాటుగా వాళ్ళు ఎవ్రీ డే సర్కిల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళ తెలుగు హ్యాండ్ రైటింగ్ అనేది అందంగా మారుతుంది. చాలా చక్కగా. అది ప్రాక్టీస్ చేపిచ్చొచ్చు. అది 2 లైన్స్ బుక్ అయితే తెలుగు హ్యాండ్ రైటింగ్ కూడా చక్కగా మారుతుందండి.